సల్మాన్ ఖాన్, వెంకటేష్ గారు గుర్తొస్తారు. అందులో బాడీ గార్డ్స్ అంటే ఎలా ఉండాలో చూపించారు. ఇప్పుడు బాడీ గార్డ్స్ అంటే ఎలా ఉండకూడదో చూపించడానికి వచ్చేస్తున్నారు కిర్రా కార్తీ అండ్ టీమ్. మామూలు తిప్పుడు కదా ఇది. కొత్తగున్నా హాయే నువ్వా, పెళ్ళై 10 సంవత్సరాలు అవుతున్నా కనీసం చేయకుండా లేకుంటే కొత్త కొడుకు ఇంకెలా ఉంటుంది? ఒళ్ళు రాలిపోతే ఎక్సలుగా మాట్లాడినావంటే తాజ్ మహల్ చూడాలనుకోవాలి గానీ అందులో ఉండాలనుకోకూడదే. మరి ఎందుకంటే తాతయ్య వాడు సొంత ఇంటి స్థలాన్ని ఆనందంగా చూస్తూ కూర్చున్నాడంట. తర్వాత ఏమైంది? రాత్రికి రాత్రి కబ్జా చేశాడంట. ఇప్పుడు నువ్వేమో నాతో బతకలేదంటావా? అస్సలు బతకలేను. ఎన్ని రోజులు మిడిల్ క్లాస్ బతకలేను. అరే రోజా గారు, నాకేమైనా కొని తీసుకురమ్మంటే బయటకి లాటరీ టికెట్ కొని తీసుకొస్తానండి. అది తగిలేదు లేదు, నేను తలంటే పోసుకునేది లేదు. ఇదిగో ఒక్క క్షణం లేకుండా మా పుట్టింటికి వెళ్ళిపోతున్నా నేను. అరే పోతున్నా. కట్టుకున్న భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడే మనకు అదృష్టం తలుపు తడుతుంది రోజా గారు. అయ్యారు తగిలిందండి, తగిలిందే. నేను మొన్నే కదా ఆపరేషన్ చూపించుకోమని ఇంకా ఎందుకు తగులుతుందా? అడిగానండి, లాటరీ తగిలింది. ఇదిగోండి 100 కోట్లు. ఊరే 100 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుని వచ్చిన రూపాయలు కూడా టచ్ చేయలేదంటే నువ్వు మగాడివిరా. ఇంటి డబ్బులండి ఇంకేమనుకున్నావు నువ్వు? వేసుకుని కోట్లు అనుకున్నానండి. ఏమండి మీకు ఎన్నిసార్లు చెప్పాను 1 గంట లోపల భోజనం చెప్పేసి రండి భోజేద్దరండి. పుట్టిల్లను 100 కోట్లన్నా నాగబాబు గారు, లాటరీ టికెట్ తగిలిందంటే చాలండి కుక్కలు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. అందుకే మీ వెనకాల పరిగెడుతున్నారు. చెప్పు తెగిపోతే ఏమనుకుంటున్నావు నా గురించి? అర్థమైందా? 100 కోట్ల అక్కడ ఏమండి కన్నేసాడండి. నీ మీద కన్నీలా 100 కోట్ల మీద పాగా వేసాడే కోతి బాగుందానా? ఇలా కాదురా, 100 కోట్లని మనం సంరక్షించుకోవాలంటే మనకు బాడీ గార్డ్ కావాలి. బాడీ గార్డ్ చేంజ్ చేస్తాడండి. బయట మగాండి లోపలికి రానివ్వడు. అలా అయితే వద్దండి. కత్తి లాంటి బాడీ గార్డ్ పంపించండి, ఆ సాంగ్ మేము వేసుకుంటాం. నువ్వు ఎదుగుతుంటే నన్న బాడీ గార్డ్. ఎవరయ్యా నువ్వు? బాడీ గార్డ్. తలనొప్పికి ఇచ్చి రాసుకున్న వాళ్ళు అన్నారు. ఈడు బాడీ గార్డ్ ఏంటంటే? సర్లేగా ఇంతకుముందు ఎక్కడ పని చేసావు నువ్వు? ఎమ్మెల్యే సుందర్లాల్ దగ్గర. ఆయన పొరపాటున గన్పేలు కదా చనిపోయాడు. ఆ పొరపాటు చేసింది నేనేనండి. అయ్యో, నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు? పొరపాట్లు చేసే మొగాళ్ళు అంటే చాలా ఇష్టం అండి. సర్లేగానే నీకు ట్రైనింగ్ లో ఏం చెప్పారు? అంటే ఒక 50,000 ఇస్తే డైరెక్ట్ జాబ్ ఇస్తానని చెప్పారు. సర్లేగానే గన్లో బుల్లెట్లు ఉన్నాయా? గన్నిట్లో బుల్లెట్ ఉండాలా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఎవడైనా 100 కోట్లు 1 రూపాయి టచ్ చేయడానికి వచ్చిన ఇంట్లో వాళ్ళని భయంకరంగా చెక్ చేయి. కాలనీ వాళ్ళు ఎవరిని వదలతో. ఎవరిని వదలరు. ఇట్లా ఎవడైనా ఇక్కడికి వచ్చాడంటే ఆడికి ఇక్కడ బుల్లెట్ దిగాల, ఆ నుంచి ఈ గల్ల గడగడగడగడ కాలాల, ఈ ఏళ్ళు ఇంత ఊరిపోవాలా. కోపాన్ని ఆయుధాన్ని సరిగ్గా వాడాలా. ఓకేనా? రెడీగా ఉండు. నువ్వు అక్కడి నుంచి నడుచుకుంటా కన్నీగా 100 కోట్లు చూసుకుంటా ఇల్లు. ఏదైనా పొరపాటు వస్తే ఏం చేస్తాడో చూద్దాం. ఏలేదు నమ్మకంగా పనిచేశాడంటే ప్రతిదానికి ఫెయిల్ అవుతుంది. ఒక నిమిషం చెప్పండి అసలు నేను ఇప్పుడు వస్తా ఉన్నాను. అది కాదు నేను చెప్పేది వినరా? రాబాబు గారు, వీడి దగ్గరికి వెళ్తే భయంకరంగా కొడతారు కదా. నా భార్యని 10 సంవత్సరాల నుంచి కొడతాం అనుకుంటున్నా. నా వల్ల కావాలి. ఇప్పుడు చూడు దాన్ని పక్కగా పిలికిస్తా, భయంకరంగా కొట్టిస్తా. శ్రావణి, ఏమ్మా శ్రావణి? ఏంటండి? ఇక అవతల పక్కెళ్ళి దుప్పటి ఏదో ఉందో ఒకసారి సరి చేసేసి రాబో. ఇట్టపమ్మా. ఏం చేస్తున్నావు నువ్వా? వాడిని నన్ను కొట్టావు, దాన్ని ఏంటో పట్టుకుంటున్నావు. ఏమండి
ఇక్కడ ఆడవాళ్ళని కొడితే కొంతమంది ఊరుకుంటారా? అందుక మగాడు సరిడు. ప్రపంచంలో నువ్వు తప్ప అందరు మగలానే కనిపిస్తారండి. రే మనం ఎట్టయినా 100 కోట్లు కాపాడుకోవాలరా. ముందు మీ భార్యని కాపాడుకోండి. హలో అరే నేనేం చెప్తున్నా, నువ్వు అటు పొమ్మన్నా ఇటు నిన్నే రెంటకి దిగారా పై ఫ్లోర్ లో. ఆయన వేసేసావు కదరా. అందరూ పడుకోండి, నిద్ర వచ్చేస్తుంది నాకు. కానీ నువ్వు మాత్రం నిద్ర బాబాకు. పడుకుంటాను సార్. పడుకొని నిద్రలో కూడా డ్యూటీ చేస్తాను. అదిరా నువ్వు మగాడివిరా. పడుకోండ్రా. ఏంటండి ఈ టైంలో? జీవితంలో గోడలు దూకే అలవాటు ఈ విధంగా కూడా ఉపయోగపడుతుంది అనుకోలేదు. జస్ట్ మిస్, జస్ట్ మిస్. గంగు నువ్వేం భయపడబాకో. ఓనర్ గా నేనుండా, నేను చూసుకుంటా. చచ్చిపోలేదా? చచ్చిపోయే ముందు కూడా ఏందిరా చెమట తుడుస్తున్నావా? నా చివరి శ్వాస ఉన్నంత వరకు మీకు సేవ చేయాలనుకుంటున్నా గారు. అమ్మగారు అరే వీళ్ళు ఇంకా లేవనట్టుంది. ఇంకెప్పటికీ లేవరు. అంటే నిద్రలో వీళ్ళని వేసేసారా? అయితే ఇప్పుడు ఎలా? పుట్టగానే నువ్వే బాడీగా దా వచ్చేస్తాయి. రోజా గారు హాఫ్ మైండ్ క్యారెక్టర్ బాగా చేసావు రాజమౌళి. ఆర్పి బాగుంది, మీ స్లాంగ్ బాగుంటుంది డైలాగ్ చెప్పేటప్పుడు. బాబీ ఆల్ ద బెస్ట్. బాబు గారు Still it is good. Keep it up.